ఒంటరిగా ప్రయాణం చేసి సాధించలేని అనేకమైన వాటిని కలిసి ఈ విధంగా ఫెలోషిప్ కలిగి ఆ యొక్క ఒక టీమ్గా వర్షిప్ చేయడంలో ఉన్న గొప్ప మిస్టరీ. ఒక కట్టెలు కొన్ని బాగా కాలుతున్నాయి అనుకోండి, అందులో ఒక పచ్చి మొక్క వేయండి, ఏమై చెప్పండి, అది కూడా కాలిపోతుంది. అలాగనే మరి కట్టెలు బాగా వెండిన కట్టెలే కాలుతా ఉన్నప్పుడు ఒకటి తీసి బయట పెట్టండి, అది ఒంటరి అయిపోయినప్పుడు అది ఆరిపోతుంది. అలాగనే ఆ యొక్క కొన్ని ప్రార్థనలు, కొన్ని ఆరాధనలు ఉమ్మడిగా జరగాలని దేవుడు కోరుతున్నాడు. ఆమె ఈ వర్షిప్ కానీ ప్రేయర్ కానీ దాన్ని ఎలా చూడాలంటే ఒక యుద్ధం అనుకోండి. యుద్ధం ఒక్కరు చేయరు. ఏం చేస్తారు చెప్పండి? ఒక దేశం నుండి ఇంకో దేశం పోయేటప్పుడు ఒక టీమ్గా వెళ్తారు. ఎలా వెళ్తారు చెప్పండి? ఒక యుద్ధం అంటే ఒంటరిగా చేసేది కాదు. ఆమె ఒక చోట రాయబడుతుంది, ఒకడైతే 1000 మందిని తరుమును, ఇద్దరైతే 10,000 మందిని తరుమును. మనం వర్షిప్ చేయడానికి కొందరిని సహవాసులు ఏర్పాటు చేసుకోవాలి, ప్రార్థన చేయడానికి కొంతమంది సహవాసులుగా ఏర్పాటు చేసుకోవాలి, కొందరితో కలిసి మనం మన ఆత్మీయ విషయాలు పంచుకోవడానికి ఆ యొక్క ఎప్పుడు మన కొరకు ఆ యొక్క ఉన్నారు. ఉదాహరణకి యేసయ్యకి చాలామంది శిష్యులు ఉన్నారు, అందులో ఒక 70 మంది, అందులో 12 మంది, అందులో కూడా ఒక 3 ఆ యొక్క ఏర్పాటు చేసుకున్నారు. బైబిల్ చెప్తుంది ఈ 3 ఎక్కడికి వెళ్ళినా ఈ 3 ఉండేవాళ్ళు. ఉదాహరణకి యాయీరు కుమార్తెని లేపేటప్పుడు వీళ్ళు 3 ఉన్నారు అక్కడ. బైబిల్ చెప్తుంది ఒక చోట ఆ గెచ్చిమైన తోటలో మూలుగుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు 3 అక్కడ ఉన్నారు, వేదన పడుతున్నప్పుడు. దేవాతి దేవుడు సాధారణమైన శిష్యులతో కలిసి ఆ యొక్క ప్రార్థన చేయమని అడిగి వెళ్ళి ప్రార్థన చేస్తూ వారి ఎదుట ఆ యొక్క కన్నీరు ఆ దారులుగా కార్చడం, ఆ యొక్క గట్టిగా ఏడ్చుండొచ్చు, లేకపోతే శరీరము ఆ యొక్క వణుకుతూ ఉండొచ్చు. ఆ తోటి సహవాసుల దగ్గర అలా ప్రార్థన చేయడం మనం ఒకసారి ఆలోచించండి ఎలా ఉందో. మన స్నేహితులు అయితే మనకంటే చిన్నవారితో మన బలహీనతలు చెప్పి ప్రార్థన సహాయం కోరడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఆమె దానికి ఎంతో తగ్గింపు కావాలి. ఆమె వాళ్ళని నమ్మాలి. ఆమె మనకంటే వారిని గొప్పగా ఎంచాలి, గౌరవించాలి. నాకంటే యోగ్యుడండి, నాకంటే బాగా యోగ్యుడండి, యథార్థమైన వాడండి, నమ్మకమైన వాడండి అని మనసులో ఎంచి ఆ యొక్క నమ్మి మన యొక్క బలహీనతలను చెప్పి ఆ యొక్క ప్రార్థించమని కోరడం. అది చాలా ఆదాము స్వభావం. యాక్చువల్గా అది ఒప్పుకోదు. ఫాలిన్ నేచర్ ఆ యొక్క ఆ స్వభావం ఒప్పుకోదు. వేరే వాళ్ళ దగ్గర తగ్గడం అంటే ఒప్పుకోదు. కానీ ఇక్కడ ఏదంటే కలిసి ప్రయాణం చేయాలంటే ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచాలి. ఆమె ఒకరికంటే ఒకరిని నమ్మాలి. ఆమె